నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన తండేల్ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. చందు మొండేటి దర్శకునిగా బన్నీ వాసు నిర్మాణంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అంటే, ఈ కథ ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల మత్స్యకార గ్రామానికి చెందిన జాలరు చుట్టూ తిరిగే కథే ఈ తండేల్. మత్స్యకార గ్రామంలో పక్కపక్క ఇళ్లలోనే ఉండే రాజు అంటే నాగచైతన్య, సత్య అంటే సాయి పల్లవి ఇద్దరూ ప్రేమించుకుంటారు. గుజరాత్ తీరానికి వెళ్లి వేటాడే బృందానికి తండేల్ అంటే లీడర్గా వ్యవహరిస్తూ ఉంటాడు నాగచైతన్య. ఇదిలా ఉంటే చేపల వేటకు వెళ్లిన నాగచైతన్యను పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్టు చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన ప్రియుడి రాక కోసం ఎదురు చూసిన ప్రేయసి ఎంతటి వేదన అనుభవిస్తుందనేది తండేల్ సినిమా కథ. యథార్థ సంఘటనలకు కొంత కల్పితాలు జోడించి తండేల్ను తెరకెక్కించారు. అయితే ఊర్లో కొన్ని సంఘటనలు చూసి రాజును ఇక వేటకు వెళ్లకూడదని కోరుతుంది సాయి పల్లవి. అయితే మాట వినకుండా వెళ్లాడని మరో పెళ్లికి సిద్ధమవుతుంది. గాఢంగా ప్రేమించుకున్న ఈ జంట అనూహ్యంగా ఎడబాటుకు గురవుతుంది. ప్రేమికులు తిరిగి ఎలా కలుసుకున్నారనేది మిగిలిన కథ. అయితే ఇలాంటి కథతో తెలుగులో చాలానే సినిమాలు తెరకెక్కాయి. అయితే కథలో వైవిధ్యాన్ని చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో నాగచైతన్య, సాయి పల్లవి మధ్య వచ్చే లవ్ సీన్స్ ఆకట్టుకున్నాయి. చేపల వేటకు వెళ్తే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. ట్విస్ట్తో ఇంటర్వెల్ను ముగించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో మెయిన్ పాయింట్లోకి వెళ్తాడు. అయితే ఈ సమయంలో దర్శకుడు కాస్త తడబడినట్టు అనిపించింది. కానీ తిరిగి పుంజుకొని చివరి 20 నిమిషాలను అద్భుతంగా ముందుకు నడిపించాడు. నాగచైతన్యను ఇప్పటి వరకు లవర్ బాయ్గానే చూసిన అభిమానులకు తనలోని మరో యాంగిల్ను ఈ మూవీలో పరిచయం చేశారు. చేపలకు వేటకు వెళ్లే యువకుడిగా, ప్రేమికుడిగా, జాలరి గ్యాంగ్కు లీడర్గా, పాకిస్తాన్లో దొరికిపోయిన జాలరిగా ఇలా విభిన్న పాత్రల్లో నాగచైతన్య మెప్పించారు. ముఖ్యంగా పాకిస్తాన్లో ప్రేమికురాలి కోసం బాధపడే సీన్లలో నాగచైతన్య అద్భుతంగా నటించాడు. కొన్ని సీన్లలో నాగచైతన్య యాక్టింగ్కు కంటతడి రావడం పక్కా అని చెప్తున్నారు ఫ్యాన్స్. ఇక బుజ్జి తల్లిగా సాయి పల్లవి నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాకిస్తాన్లో దొరికిపోయిన తన ప్రియుడి కోసం ఎదురు చూసే పాత్రలో సాయి పల్లవి చక్కగా నటించారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేర ఆకట్టుకున్నారు. ఇక తండేల్ మూవీకి దేవిశ్రీ బ్యాక్ బోన్గా నిలిచారు. ఈ మధ్యకాలంలో దేవిశ్రీ ఇచ్చిన బెస్ట్ ఆల్బమ్ ఇదే అన్నమాట వినిపిస్తోంది. అయితే హీరో హీరోయిన్లతో పాటు ఇతర నటీనటుల శ్రీకాకుళం యాస విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేదన్న టాక్ వినిపిస్తోంది. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ గురించి. కొన్ని ఫ్రేమ్స్తో పాటు చిన్న చిన్న మైన్యూట్ డీటెయిలింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర తంగాల పనితీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. చందు మొండేటి మరోసారి తన దర్శకత్వంతో తెర మీద మ్యాజిక్ చేశారనే చెప్పాలి. కార్తికేయ 2 తర్వాత ఆయన దర్శకత్వం వహించిన సినిమా ఇదే. అయితే ఫస్ట్ హాఫ్ను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కథను సరిగ్గా ముందుకు తీసుకెళ్లడంలో కాస్త తడబడ్డారు. అయినప్పటికీ చివరి 20 నిమిషాల సినిమాను అద్భుతంగా మళ్లించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఎడిటింగ్ కూడా క్రిస్పీగా చాలా బాగుంది. గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. సినిమా స్థాయికి తగ్గట్టుగా ప్రతి ఫ్రేమ్ రిచ్గా ఉండేలా చూసుకున్నారు. టోటల్గా వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న నాగచైతన్య ఈ మూవీతో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. నిజానికి టీం చెప్పినట్టు అద్భుతమైన లవ్ స్టోరీ అని అనలేం కానీ, ప్రేమికులందరూ కనెక్ట్ అయ్యేలా ఈ లవ్ స్టోరీని తెరకెక్కించిన తీరు బాగుంది. ఓవైపు ఎమోషనల్ స్టోరీగా చూపిస్తూనే మరోవైపు సినిమాను మంచి దేశభక్తితో కూడిన అంశాలతో నింపడం అభినందనీయం. అయితే ఆర్టికల్ 370 రద్దు లాంటి అంశాలు ఉండడంతో నార్త్లో కూడా దీన్ని మరింత పబ్లిసిటీ చేసి ఉంటే చాలా బాగుండేదనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.